వందేమాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వ్యాపార వర్తకులతో కలిసి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నగ్నూరు వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ గీతం 1870 సంవత్సరంలో స్వాతంత్ర సంగ్రామం ఉధృతంగా ఉన్న సమయంలో ఈ పాట బంకిం చంద్ర చటర్జీ రచించడం జరిగిందని, అది దేశ స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిగా నిచ్చిందన్నారు. ఈ గేయంతో స్వాతంత్ర సమరయోధులు శాంతి మార్గంలో స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిందని, వందే మాతరం అనే నినాదంతో విద్యార్థులు యువకులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వందే మాతరం 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 భారత్ మాతా కీ జై. నాయకుల ఆహ్వానం మేరకు ఇక్కడికి చేసినటువంటి వ్యాపారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి గారు, మాజీ సభ్యురాలు గౌరవనీయులు శ్రీదేవి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హేమాజీ గారు, జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ గారు, మాజీ కౌన్సిలర్ రాజులాల్ గారు, కృష్ణదేవరాయలు గారు, ఈ కార్యక్రమం జాయింట్ కన్వీనర్ అయినటువంటి గౌరవనీయులు పుల్గం తిరుపతి గారు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వ్యాపారులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వందే మాతర గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణం లోపల ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా ఈ యొక్క వందే మాతర గీతం సామూహికంగా ఆలపించడానికి ఇక్కడ మనం సమావేశం కావడం జరిగింది. వందే మాతర గీతం ఈ దేశం లోపల స్వతంత్ర సమర యోధుల లోపల స్ఫూర్తి నింపినటువంటి గీతం ఈ వందే మాతర గీతం. బంకిం చంద్ర చటర్జీ గారు ఈ గీతాన్ని 1870వ దశకం లోపల ఉర్రూతలుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటం సందర్భంగా రాసినటువంటి ఈ గీతం స్వతంత్ర సమర యోధుల లోపల స్ఫూర్తిని నింపిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ స్ఫూర్తితోటి వందే మాతర గీతం స్ఫూర్తితోటి మనం ఇవాళ ఈ స్వతంత్ర దేశంలో ఉన్నాము అంటే ఈ గేయం యొక్క స్ఫూర్తితోటి ఆ రోజు పోరాటం చేసినటువంటి మన భారతీయ స్వతంత్ర సమర యోధుల యొక్క త్యాగ ఫలితం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి ఈ వందే మాతర గీతం ఆ రోజు బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు కావచ్చు, బాలగంగాధర్ తిలక్ కావచ్చు, లాలా లజపత్ రాయ్ గారు కావచ్చు, యువత లోపల ఈ యొక్క గీతాన్ని లోపలికి తీసుకుపోయి వాళ్ళందరికీ ఈ గీతాన్ని పాడించి వాళ్ళ లోపల స్ఫూర్తిని నింపి మనము ఆ రోజు పోరాటం లోపల నిలిపితే మనము స్వాతంత్రం సమర పోరాటం లోపల ఈ రోజు గెలిచి విజయం సాధించి మనం ముందున్నాం. మరి ఇంతటి గీతాన్ని 150 సంవత్సరాలైన సందర్భంగా మనందరము మర్చిపోకూడదు. ఈ యొక్క స్ఫూర్తి మన వ్యాపారుల లోపల ఎప్పటికీ ఉండాలా, మన విద్యార్థుల లోపల ఎప్పటికీ ఉండాలి, మన ప్రజల లోపల ఎప్పటికీ ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో మాననీయ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 150 వార్షికోత్సవం సందర్భంగా సామూహికంగా గల్లీ గల్లీ లోపల, ప్రతి వాడ లోపల, ప్రతి ఊరు లోపల ఈ సామూహిక వందే మాతర గీతం పాడాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల వందే మాతర గీతం అంటే ఒక గీతం ఏదో పాట చెల్లుడు కొట్టి ఊవాల్సింది కాదు. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వందే మాతరం అంటే ఓ భూతల్లి నీకు దండం, నీకు నమస్కారం అనేటువంటి నినాదం అర్థం వస్తుంది. ఓ భూమాత నీకు నమస్కారం అనేటువంటి అర్థం వస్తుంది. ఈ గీతం లోపల ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం మన దేశాన్ని ఉద్దేశించినది. ఈ దేశం లోపల ఉన్నటువంటి నదులను మనం నమస్కరిస్తా ఉన్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి పర్వతాలను మనం నమస్కరిస్తా ఉన్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు మనం నమస్కరిస్తా ఉన్నాం. ఈ గీతంలో ఉన్నటువంటి అర్థం చాలా విశాలమైనదని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ గీతం లోపల ఉన్నటువంటి స్ఫూర్తి ఒక అమ్మవారిగా ఈ భారతదేశాన్ని మొత్తం ఒక దుర్గా అమ్మవారిగా అవతారంగా కీర్తీకరించి ఈ గీతం లోపల పూర్తి అర్థం ఉన్నది. దాన్ని మనం నిరంతరం పారాయణం చేయడం వల్ల, నిరంతరం చదవడం వల్ల దేశభక్తి నరనరాన్ని నిండిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం
ఈ సందర్భం లోపల మనకి గీతం ఎందుకు అవసరం చూస్తా ఉన్నాము. మనం కొన్ని యూనివర్సిటీలలో డాక్టర్ల ముసుగుల లోపల తీవ్రవాదులను తయారు చేస్తా ఉన్నారు. ఈ యొక్క క్లిష్ట సమయం మనకిది. మనమందరం ఐకమత్యంగా ఉండి ఇటువంటి తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఈ గేయం మనకు ఒక స్ఫూర్తి కావాలా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అదే విధంగా ఇక్కడ వ్యాపారులందరూ ఉన్నారు. ఇవాళ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన లోపల దేశం పరమ వైభవ స్థితి లోపల ఉండే మొదటి స్థానం లోపల ఉంటుంది మనం వ్యాపారం లోపల. కానీ బ్రిటిష్ వాళ్ళ దాడుల వల్ల మనం వెనుకపోయినాం. కానీ నరేంద్ర మోడీ పరిపాలన లోపల ఈ రోజు మనం అంతర్జాతీయ స్థాయి లోపల 4వ స్థానంలో మనం ఉన్నాం. మనందరం స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలా, కానీ స్వదేశీ ఉత్పత్తులను విక్రయించాలా. ఈ స్వదేశీ ఉత్పత్తులను విక్రయించి దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచి ఈ దేశాన్ని మొదటి ఆర్థిక శక్తిగా తీసుకుపోవడానికి మా బెల్లంపల్లి వ్యాపారస్తులందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క సమావేశానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు సామూహికంగా వందే మాతర గీతం ఆలాపన ఉంటుంది. మనకు వచ్చేంత వరకు పాడండి, రానప్పుడు అందరం కూడా అటెన్షన్ లో ఉండాలి. దయచేసి 2 కాళ్ళు దగ్గర పెట్టేసి